జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇసుకతో చేసిన 21 ఫీట్ల సైకత వెంకటేశ్వర స్వామి వద్ద స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం రోజున పట్టణంలోని వివిధ భజనా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురికి వెంకటరమణ, చక్కినం ప్రసాద్, భువనగిరి రామనారాయణ, గంప రాములు, సైకత విగ్రహ నిర్వాహకులు కొండ్ర రమాదేవి, నరేష్, గాయత్రి భక్తులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుండు. మనకు వీళ్ళు ఉన్నన్ని రోజులు మనం వీళ్ళకి ఇలాగ సపోర్ట్ ఇద్దాం. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో జగిత్యాల పట్టణాల్లో సైకత వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడడం ఇదే మొదటిసారి. ఎక్కువగా సుదర్శన్ పట్నాయక్ సముద్రం తీరాన వేసినటువంటి సైకత శిల్పాలను మేము న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము. కానీ ప్రత్యక్షంగా మాకు ఈ సైకత వెంకటేశ్వరుని చూపించి మమ్మల్ని ధన్యులను చేసినందుకు మీ ఛానల్ వారికి, ఈ విగ్రహం తయారు చేసినటువంటి ఆ విజయవాడ వాస్తవ శిల్పికి ప్రత్యేక ధన్యవాదాలు జగిత్యాల పట్టణ ప్రజల తరపున మేము తెలియజేసుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. గంటసేపు భగవన్నామ స్మరణగా భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. సమయపాలన పాటించి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు భజన కార్యక్రమము ఏర్పాటు చేసి జగిత్యాల పట్టణంలోని భజన సత్సంగాలందరినీ కూడా పిలిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులను కోరుచున్నాము. ధన్యవాదాలు. వాళ్ళకి ఏంటి అంటే ఏ ఫోన్ నెంబర్ కమ్యూనికేషన్ లేవు. ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ రోజు ముందు రోజు ఇక్కడ తేదీ సమయం మీకు అనుకూలమైన సమయం ఇక్కడ నోట్ చేయించినట్టయితే వాళ్ళు కూడా గ్రూప్ ద్వారా తెలియపడుతుంది, మీ గ్రూప్ ద్వారా తెలియపడుతుంది. మనం ఘనంగా ప్రతిరోజు స్వామివారికి స్వరార్చన సమర్పించుకున్న భాగ్యం కలుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. వాళ్ళు ఏంది ఇంతమంది రారు. నేను ఏ సత్సంగంలో ఎక్కడ నేను పోయే ప్రసాదం గంట కంటే ఎక్కువ ఉండదు. ఈరోజు 3 గంటలైనా కానీ ఏమాయని అంటలేదు, ఏమాయని అంటలేదు. ఇక్కడ మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మేమే ఒక 3 గంటలు మనం స్వరార్చన చేసుకున్నాం. చాలా సంతోషం. సహకరించిన సమస్త సత్సంగ సభ్యులకు, మాతలకు, వృద్ధులకు, పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. ఇది ఉమా రమ, ఈ ఇద్దరి బీజాక్షరంతోనే ముందుకొచ్చింది. ఇలాంటి వైభవంగా ఉండే వెంకటేశ్వర స్వామిని మన జగిత్యాల జిల్లాలో నెలకొల్పడం మన జగిత్యాల జిల్లా ప్రజలకు ఒక మంచి అదృష్టంగా భావించాలి. ఈ జగిత్యాల జిల్లా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చేసి ఇంత మంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పోతున్నారు. అంటే దీంట్లో కళ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇలాంటి విగ్రహాలు ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. ఇది చూడడం మన జన్మకు సార్థకతగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ అన్ని సంఘాల భజన మండళ్ళు వచ్చేసి భజన చేసేసి వెళ్ళినందుకు అందరికీ కృతజ్ఞతలు. పేర్లు ఎవరికి గుర్తులేవు, ముఖాలు మాత్రం అందరూ నిర్వాహకులు మాట్లాడతారు. నిజంగా ఈరోజు అద్భుతం అని చెప్తాము. మేము ఒక్కొక్క రోజు మేము ముందు నుండి కూడా అదే చెప్తున్నాము. వారు మా సంకల్పం తను చేసుకున్నప్పటి నుండి కూడా ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుంది. ఈరోజు అది మీరు అందరు అనుభవించాలనుకుంటాను. నేనైతే మాకు ఈ అవకాశము, ఆయన మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు, ఆయన సమస్త లోకానికి ఏం చెప్పడానికి మమ్మల్ని ఎంచుకున్నారు అనేదానికి ఒక నిదర్శనం ఈరోజు మాకు అర్థమైంది. ఏంటంటే మన ఓపిక, మన సహనము, భగవంతుని పట్ల మన బాధ్యత, మనం ఏమీ ఆశించకుండా మనం చేసే సేవ, ఇవన్నీ కూడా ఈ రోజున కనిపించినాయి. ఎందుకంటే నిజంగా నేను ఇక్కడ ప్రాంతం నాకు కొత్త. ఉమారాణి ఒక చిన్న మాట అంటే నాకు ఎలాగో తిరుపతి వెళ్ళే భాగ్యం దొరకదు.
సరే నేను నా వంతుగా ఇక్కడ వచ్చి ఉంటానని నా కుటుంబం దగ్గర నేను చెప్పి వచ్చిన రోజుల నుండి గత నెల రోజులుగా మేము ప్రొద్దున 3:30కి లేస్తాము, రాత్రి 1కి పడుకున్నాము. అంటే మేము ఎన్ని గంటలు నిద్రలో ఉంటున్నాము, ఇన్ని గంటల ప్రతిరోజు మాకు ఆ శక్తిని ఆ స్వామివారు మాకు ఇస్తున్నందుకు స్వామివారి కృప ఎంతున్నదో చూస్తే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఓపిక ఉండదు, కానీ ఇక్కడ ఇన్ని గంటలు మేము చేయగలుగుతున్నామంటే ఆ స్వామివారు మాకు ఇచ్చిన బాధ్యత మాది అనుకున్నాము. ఇక్కడ మీరందరూ కూడా నాకు కేవలం ముఖపరిచే, అంటే మిమ్మల్ని అందరినీ ఒకచోట చేర్చి కొత్త తను మొన్న పారాయణం రోజు ఉమా అన్నారు, స్వామివారిని నేను పెట్టాను, ఇప్పటి నుండి జగిత్యాల ప్రజల బాధ్యత అని ఒక మాట అన్నారు. మాటలందరికీ తెలుసు ఆ మాట అన్నది. ఆ మాట తను ఎందుకు అన్నది తెలియదు, కానీ గత 3 రోజుల నుంచి నిజంగా తను లేకున్నా మా మధ్యలో ఒక్కదాన్ని నేను అసలు నాకు ఎవరూ తెలియదు, నేను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాను స్వామి అని నేను అడగడం, తను మీ అందరి లోపలికి వచ్చి మీ సంకల్పాలతోటి నేను ఎవరిని పిలవకుండా ఎవరు తెలియకుండా తను మీ అందరిని తీసుకొచ్చుకొని ఇక్కడ ఇంత పెద్దగా తన మీ అందరిని ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించి ఇంతకంటే గొప్ప ఎలా చేయాలి 3 days నుండి తను అక్కడికి వెళ్ళడము, మన ముందే మన డేట్ కన్ఫర్మ్ అనుకోవడము. అసలు ఎవరు ఏంటి అంటే ఇంకా రమణ గారు మార్నింగ్ వచ్చిన తర్వాత నేను ఇంకా మొన్న నైటు ప్రసాద్ గారికి చెప్పడం అయింది. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత చిన్నగా వాళ్ళకు నేను ఇలా అని చెప్పాను, మీరు కంగారు పడకండి మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి ఇంత పెద్ద బాధ్యతను వాళ్ళిద్దరూ ఇక్కడి వరకు మీ అందరిని తీసుకొచ్చి స్వామివారికి పాత్రలను చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం. వచ్చిన మాతలకు, పెద్దలకు, చిన్నారులకు ప్రతి ఒక్కరూ నృత్యం చేసే ఒకరు కూచిపూడి డైరెక్ట్గా వాళ్ళు డ్రెస్లో వస్తారు, స్వామివారి దగ్గర చేస్తామంటారు. అదేంటి అయ్యా నీ లీలా అనిపిస్తుంది. ఈరోజు మీరు వచ్చి కూర్చున్న తర్వాత కూడా చిన్నారులు వచ్చారు, మేము చేస్తాము అన్నారు, ఒకరు పాడతామన్నారు. నిన్న కోరికల నుండి అమ్మ మేము భజన చేస్తామని వారెవరో తెలియదు, మాకు వచ్చి మేము భజన చేస్తాము 25 తారీఖు రోజు వస్తామన్నారు. మాకు చేతనైన కాడికి మేము చేసాము. స్వామి అందరి వారు ఈ ప్రాంతానికి తను తీసుకువచ్చారు, అంతే తనను ముందు పెట్టి తను వచ్చారు. ఎందుకు అని అంటే మీరు ఎంతవరకు తనని ఎత్తుకుంటారు అనేది చూస్తున్నారేమో తన నుంచి. ఆ స్వామి మిమ్మల్ని మమ్మల్ని ఇంత జాగ్రత్తగా నడిపిస్తున్నందుకు మనందరం కూడా ధన్యులం. వచ్చిన ప్రతి ఒక్కరికి నిండా పాదాభివందనం శిరస్సు వంచి మా ఉమా సామర్థ్యం చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, కళ్యాణము ఆకరణ చేసుకొని 7 వారాల పూజ చేసుకున్నాము అనుకుంటున్నాము. మాతలందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చేసి ఇచ్చారు. మేము కొందరు నిమ్మర్లు తీసుకొని నిమిత్త మాత్రమే మీకు ధన్యవాదాలు. మేము మాత్రమే మమ్మల్ని ఎంచుకున్నారు అంతే. ఇది మేము చేసేదే కాదు, నువ్వు నిలబడితే మేము ఎందుకు వేయలేమని వాళ్ళు వస్తారా రారా అంతే. ఇక్కడ మేము అదే ఫీల్ అవుతున్నాం. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక ఫోటోస్ కోసం వాళ్ళిద్దరు డెడికేషన్. మీరు అలానే పిలవండి నన్ను రమక్క అని, నాకు హాయిగా ఉంది అని. అంటే నన్ను అందరు అలానే పిలుస్తారు.